వాగ్దానం చేసిన దేవా, మీరే మీ ఆత్మకార్యాన్ని దయచేయండి. మా సంఘంలో మీ చిత్తాన్ని జరిగించండి, మా జీవితాల్లో మీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు. చుట్టూ ఏం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి. నిత్యము పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధులు పరిశుద్ధులు అని కొనియాడబడుచున్న దేవా, మీకే వందనాలు తండ్రి. నిత్యము పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న దేవుడు, నీ పాపముల నిమిత్తం నా పాపముల నిమిత్తం ఈ లోకంలో పాపికి సిలువ వేయబడ్డాడు. తండ్రి, మీరు చూపిన కృపను బట్టి మీకే వందనాలు అయ్యా. ఆయన చూపిన కృపను బట్టి మీకే వందనాలు. మనం ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. మనకు ఆయన కృప వచ్చింది, ఆయన కృప వల్ల మాత్రమే మనం ఈ రోజు దేవుని కుమారులుగా ఉన్నామంటే మన శక్తి కాదు, మన బలము కాదు, మన జ్ఞానము కాదు, కేవలం ఆయన కృప. ఎండిన ఎముకలు లాంటి జీవితాలు మనకు మీరు ఎందుకు పనికిరానటువంటి పాత్రలను మనల్ని పనికొచ్చే పాత్రలుగా వాడుకున్నాడు. అవును తండ్రి, మీరు చూపిన కృపను బట్టి మీకే వందనాలు అయ్యా. ప్రభు, మీరే మీ ఆత్మకార్యం చేయండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ప్రభావం మీకే వందనాలు, స్తోత్రాలు. జీసస్ గాస్పెల్ టీమ్ ద్వారా ఆగస్టు నెలలో జరగబోయే సువార్త దర్యాప్తు పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఎక్కడైతే సువార్త అవసరమో ఆ ప్రాంతాల్లో మీరే సహాయం చేయండి. మీకే వందనాలు, స్తోత్రాలు. సువార్తాంతర ప్రాంతాలకు మీరే మమ్మల్ని నడిపించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు. ఇంట్లో చాలా మంది సంఘానికి రాకుండా సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అటువంటి వారితో మీరే మాట్లాడండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. వందనాలు తండ్రి. హృదయాంతరాంగా నిర్మిన దేవుడు నీవేనయ్యా. మా హృదయాలు ఏ విధంగా ఉన్నాయో నీకు తెలుసు తండ్రి. మీరే మాట్లాడండి ప్రభా. నీ సేవకుల్ని నిలబెట్టుకోండి అయ్యా. నీ సేవకులు నిలబెట్టుకుని నీ బోరగా వాడుకుని మాకు కావలసిన జీవాహారాన్ని దయచేయండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మా జీవితాన్ని మార్చుకోవడానికి అవసరమైన జీవాహారం దయచేయండి అయ్యా. ఆనాడు నీ మాట మాత్రం సెలవీగా ఎంతో కఠిన హృదయలో కూడా మారారు తండ్రి. మీరే మాట్లాడండి ప్రభా. మీకే వందనాలు. ఇంకా ఎవరెవరైతే మా కుటుంబాల్లో మారకుండా ఉంటున్నారో మీ కుటుంబాలు, వారందరి కోసం ప్రార్థన చేయండి. మనం చెప్తే వాళ్ళు మారరు. దేవా, మీరే మాట్లాడండి అయ్యా. నీ మాటలో మారు మనస్తుందయ్యా. నీ మాటలో పశ్చాత్తాపం ఉంది తండ్రి. వారితో మాట్లాడండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రభా, మీకే వందనాలు. సంఘ పరిచర్యలు మీరే దీవించండి ప్రభా. సంఘ సరిహద్దులను మీరే విశాలపరచండి తండ్రి అని చెప్పి ప్రార్థన చేయండి. అనారోగ్యాలతో బాధపడేవారు ఉన్నారు, స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం చేశాడు దేవుడు. ప్రభా, ఎవరెవరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో వారిని యేసు నామములో ముట్టి మీరే స్వస్థతను దయచేయండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయండి. దేవుడు రాజు పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయండి. ఆయన ఇంకా దేవుని పరిచర్యలో బలంగా వాడపడలాగిన ప్రార్థన చేయండి. ఆయనకున్న ఆరోగ్య సమస్యలు యేసు నామములో తీసివేయలాగిన ప్రార్థన చేయండి. ఇంకా సంఘంలో ఎవరెవరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. అదేవిధంగా జీసస్ గాస్పెల్ టీం కావాల్సినటువంటి ఆర్థిక అవసరతలన్నీ తీరులాగిన ప్రార్థన చేయండి. టీం పరిచర్య అంత ఆర్థిక భారంతో కూడుకున్నది ఉన్నది. దానికి కావాల్సిన ఆర్థిక వనరులన్నీ మీరే దయచేయండి ప్రభా. సువార్త అందిన ప్రాంతాలకు మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా. వాహనాల విషయంలో మీరే కృపను చూపించండి అని చెప్పి ప్రార్థన చేయండి. టీంకి వచ్చే వారందరూ కూడా ఆత్మీయంగా వారికి వారు సిద్ధపరచుకుని వచ్చేలాగా ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పాటల్లోను ఆరాధనలో తోడైన దేవుడు ఎక్కువ సాక్ష్యాల్లోను వాక్య పరిచర్యలోను అంతా తోడేయండి. ఆయన నామానికి మహిమకరంగా జరుగులాగన మన మధ్యన ఉన్నటువంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారండి.